ఈ జమానంతా ఏఐదే హవా నడుస్తుందిలా. ఫోన్లల్లో ఏఐని, సీసీ కెమెరాలల్లో ఏఐని, కంప్యూటర్లో ఏఐని, కాలిక్యులేటర్లో ఏఐని. ఏఐ అంటే ఏందో కాదు, మనుషుల తెలివితోటి తయారు చేసిన మిషన్లు తెలివి అన్నట్టు. మిషన్లు కాబట్టి మనుషుల కంటే ఎక్కువ తెలివితోటి పనిచేస్తున్నట్టు ఆ టెక్నాలజీని తయారు చేసిండ్రు. టెక్నాలజీని తాటి ముంజలు తిన్నట్టు అందరికంటే ముందుండే ఏపీ సీఎం చంద్రబాబు సార్ అయితే నిన్న ఏకంగా కెమెరామ్యాన్లతోటి ఏం పని లేకుండా సీఎం ఆఫీస్కి వెళ్ళి ఏఐ కెమెరాలతోటి ప్రెస్ మీట్ పెట్టిండు. రేపటి రోజులల్లో మనుషులకు కొలువులు లేకుండా చేసేది కూడా ఏఐనే అంటుర్రు. ఏఐ రోబోలు ఆల్రెడీ అంగట్లోకి వచ్చేసినాయి. ఇక మన మిలిటరీలో కూడా వాటిని ఏ తీరులో వాడుతుర్రో చూడురి. రోబో సినిమా చూసి రాన్ల సిట్టి రోబో ఎట్లుంటాడు సేమ్ అగో ఈ సిట్టి రోబో లెక్కనే ఉన్నాయి ఈ రోబో సింటులు కూడా. అయ్యే రోబో కుక్కలు అన్నట్టు. నిన్న కోల్కతాలో ఈ రోబో కుక్కలతోటే ఆర్మోళ్ళు పరేడ్ చేసిరు. వీటికి మ్యూల్ అంటే మల్టీ యూటిలిటీ లెగుడు ఎక్విప్మెంట్ అని పేరు కూడా పెట్టిరట. ఇక పరేడ్లో అందరూ వీటినే బీరిపోయి మిట్ట చూడబట్టిరు. ఇట్టి రోబో లెక్కనే ఇవి కూడా ఏడికంటే ఆడికి పాక్కుంటా దేక్కుంటా పోతాయి. నీళ్ళల్లో ఈదుతాయి, ఉష్కెల వాకుతాయి, మంటలు ఉరుకుతాయి, గుట్టలు బండలు ఎక్కి దుంకుతాయి, దూరం ఉన్న శత్రువులను పసిగడతాయి, ఫోటోలు తీస్తాయి, వీడియోలు తీస్తాయి, మందు పాత్రలను గుర్తుపడతాయి, మనుషులను అలర్ట్ చేస్తాయి. ఇక ఒక్క పని కాదు 10-20 మంది చేసే పనులు ఈ ఒక్క రోబో కుక్కనే చేస్తుంది కాబట్టి వీటికి మ్యూల్ అని పేరు పెట్టిరట. ఇక ఈ రోబో కుక్కలను పట్టుకొని సైనికులు పరేడ్ చేస్తుంటే వెస్ట్ బెంగాల్ సీఎం మమతక్క అయితే బీరిపోయి చూడబట్టింది. అయితే ఆర్మోళ్ళు ఇప్పటికే శానొద్దుల సంధి 100 మీదనే ఈ రోబో కుక్కలను వాడుతున్నారట. బార్డర్లో వీటితోటే నిఘా పెడుతున్నారట. బయట దేశాలలో అయితే ఇండ్ల కావలి కూడా ఇసంటి కుక్కలనే పెట్టుకుంటున్నారు. అయితే తొలిసూరి వీటిని పరేడ్లో పట్టుకొచ్చే వరకు అంత పరిశానై చూడబట్టిరు.